హలో ఎవరోన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. నిజంగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్లో ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కావచ్చు, ప్రభాస్ గారి లుక్స్ కావచ్చు, ప్రభాస్ గారిని ఎన్నో రోజులుగా ఎట్లయితే చూద్దాం అనుకుంటారో ఫ్యాన్స్ అందరూ, అది ఫ్యాన్స్ అందరికీ కడుపు నిండినంత పని అయింది. ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు. మారుతి గారు ఏదైతే ట్రైలర్ కట్ చేశారో ఆ ట్రైలర్లో ప్రభాస్ లుక్స్ కావచ్చు, ప్రభాస్ గారి డైలాగ్స్ కావచ్చు, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కావచ్చు, ఈ ఎండ్ టు ఎండ్ ప్రభాస్ గారి మీద ఎంత కేర్ పెట్టి తీస్తే ప్రభాస్ గారు అవుట్పుట్ ఇట్లా వస్తుంది అన్నది మారుతి గారు అయితే నిరూపించారు. నిజంగా ట్రైలర్ రిలీజ్ అయినాక సినిమా ఎక్స్పెక్టేషన్స్ మారిపోయినాయి. సినిమాలో ఆ విజువల్స్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతి ఒక్కది చాలా ఫోకస్గా చాలా కసిగా తీసినట్టు అయితే కనిపిస్తుంది మారుతి గారు. ఖచ్చితంగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే మాత్రం కిక్కిచ్చే సినిమా కాదు, మంచి ఊపిచ్చే సినిమా అయితే అవుతుంది. ఇండియాలో కూడా కొత్త రికార్డులు కూడా క్రియేట్ అవుతాయి సినిమాలో. ఎక్కడైతే నార్త్ వాళ్ళకి హర్రర్ గురించి అంత తెలియదు, ఈ సినిమాతో అయితే వాళ్ళకి హర్రర్ కూడా టచ్ అవుతుంది. హర్రర్ సినిమాలు ఎట్లుంటాయి కూడా వాళ్ళు చూసి ఇండియాలో కొత్త రికార్డులు అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ప్రభాస్ గారి మార్కెట్ మన అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పే అవసరం లేదు. ఈ సినిమాతో ఇంకా ప్రభాస్ గారి ఇమేజ్, ప్రభాస్ గారి పేరు కూడా పెరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.